ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు ఆదివారం జూలై 26వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు ఆదివారం రోజు ఏ విధంగా కలిసి రాబోతోంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూలై 26వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి సమయాన్ని, టైంని వేస్ట్ చేయకుండా మీరు మీ టైంను ఉపయోగించుకుంటారు. ఆ రోజంతా కూడా మీరు చాలా జాలీగా గడుపుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు ఆదివారం రోజున మీరు చేసే ఎలాంటి పనులైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఎటువంటి కష్టాన్నైనా, సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపు ఆదివారం రోజున కుంభరాశి వారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక రేపు మీకు ఆదివారం రోజున కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ చేతికి డబ్బు సమయానికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు, మీకు రావాల్సిన ఏవైనా బాకీలు ఉంటే అవి వసూలు అవుతాయి. అదేవిధంగా మీకు వేరే వ్యక్తుల ద్వారా కూడా మేలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు ఆదివారం రోజున కుంభరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. అదేవిధంగా రేపు ఆదివారం రోజున కుంభరాశి స్త్రీ పురుషులకు ఎలాంటి గోడలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ దూరపు బంధువు ఒకరు మీ ఇంటికి రాబోతూ ఉన్నారు. ఆ బంధువు ద్వారా కూడా ఒక కీలకమైన సమాచారం మీకు తెలుస్తుంది. ఆ సమాచారం విని మీరు ఎంతగానో ఆనందిస్తారు. ఆ సమాచారం మీకు డబ్బు విషయం కావచ్చు, లేదంటే మీకు ఆస్తి విషయమే కావచ్చు, లేదంటే మీకు రావాల్సిన ఏవైనా స్థిరాస్తుల విషయం కూడా అయి ఉండవచ్చు. ఈ విధంగా రేపు ఆదివారం రోజున ఒక దూరపు బంధువు ద్వారా మీరైతే ఒక సమాచారాన్ని, ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున విందు వినోదంలో పాల్గొంటారు. అందరితో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, రేపు ఆదివారం రోజున కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటంటే కనుక ప్రతి ఒక్క కుంభరాశి వారు, వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఉదయాన్నే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి మీ ఇంట్లో మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని మీ ఇంట్లో మీ చేతులతో దీపారాధన చేసుకోండి. అంటే భగవంతునికి ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించుకోండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు ఆదివారం నాడు ఖచ్చితంగా కలిసి తీరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.